మోస్తూ నడుస్తున్న వెనుక కాళ్ళ పిక్క బలం పెరిగింది, బిరుదుల స్థితి మారింది, పునరుత్పత్యంగ లింగ రంగస్థలి మారింది, అడ్డంగా ఉన్న వెన్ను నిట్ట నిలువు నిలిచే దన్ను, వెన్నుతోని నిటారుగా నిక్క పొడుచుకుంది రొమ్ము, తొడ కండలు తిరిగింది, మెడ మార్పిడి జరిగింది, మునుగాళ్లకు వెనుగాళ్లకు వ్యత్యాసం పెరిగింది, కొమ్మ వంచి పండు నోటికి అందించే పని ముందు కాళ్ళకొచ్చింది, మునుగాళ్ల వేళ్ల మధ్య చర్మం తెగిపోయింది, వేరు వేరుగా వేళ్లను కదిలించే శక్తి మునుగాళ్ల కీళ్లకొచ్చింది, భూతలాన వానర కులాన మహాద్భుత మలుపు ఇక్కడే జరిగింది, శ్రమ మలిచిన శిల్ప రీతి ఆదిమ స్త్రీ పురుషాకృతి పూర్ణాకృతి. శ్రమ మలిచిన శిల్ప రీతి ఆదిమ స్త్రీ పురుషాకృతి పూర్ణాకృతి. ఇది మొత్తం చదివితే 4.5 గంటలు అవుతుంది. కాబట్టి నన్ను ఏమంటారంటే అక్కడక్కడ గంతులు వేస్తూ స్థాళీ పులాకం అంటారు, స్థాళీ పులాకంగా మీకు ఆ ఘట్టాలు వినిపిస్తూ తీసుకెళ్తున్నాను. అప్పుడు ఉడతను చంపుటకు పెద్ద బడిత దొరకనప్పుడు, రాతి బండ దొరకనప్పుడు, అటు పరుగిడి ఇటు పరుగిడి, అటు శ్రమపడి ఇటు శ్రమపడి రాయో రప్పో పుల్లో పుడకో విసిరితే గాయపడి ఆ ఉడత దొరికినప్పుడే చిన్న రాయి సైతం ఆయుధంగా మలిచే ఒక ప్రాతిపదిక తెలిసింది శ్రముడికి. ఎందుకంటే ఎలుకను చంపడానికైనా ఇంతలా రాయి తీసుకొని చెత్తేసేవాడు, ఏనుగుని చంపడానికైనా అంత పెద్ద రాయి వేసేవాడు. ఆ రాయి దొరకనప్పుడు ఒకసారి చిన్న రాయిని ప్రయోగిస్తే అది దొరికిపోయింది. ఓహో, రాయి కూడా పనికొస్తుందా అనే జ్ఞానం ఆదిమానవుడికి కలిగి అడవి తగులబడి. ఇక్కడ మీరు గమనించాల్సింది శ్రమి యొక్క ఆలోచన. అడవి తగులబడి జంతువులు పక్షులతో పాటు నరుడు ప్రాణరక్షకై కాలికి బుద్ధి చెప్పిన తదుపరి కాలిన ఒక అడవి పంది కనపడగానే పరిగెత్తున్నారు. అడవి తగలబడిపోయింది. అడవి తగులబడి జంతువులు పక్షులతో పాటు నరుడు ప్రాణరక్షకై కాలికి బుద్ధి చెప్పిన తదుపరి కాలిన ఒక అడవి పంది కనబడగానే ఆకలవుతుంది. ఆకొని ముట్టిన చెయ్యి సుర్రుమనంగానే ఆ కాలుతున్న పందిని ఆకలి అటు అమ్ముకున్నాడు. సుర్మ కాలు ఆకొని ముట్టిన చెయ్యి సుర్రుమనంగానే అని చేతి వేలు నోట పెట్టగానే గోటికి అంటిన కాలిన జంతు మాంసం ముక్క నాలుకపై పడి పచ్చి మాంసం ముక్క కన్నా పరమ రుచిగా తోచినప్పుడు నిప్పును సాధించాలనే ఊహకు సెగ పుట్టింది. ఇదేదో పచ్చి మాంసం కన్నా ఇది కాస్త టేస్ట్గా ఉంది అని మొట్టమొదటి ఆలోచన వచ్చింది. అమ్మాయికి వచ్చింది ఆలోచన. పచ్చి మాంసం ముక్క కన్నా పరమ రుచిగా తోచినప్పుడు నిప్పును సాధించాలనే ఊహకు సెగ పుట్టింది. కారు చిచ్చులో కన్న నిప్పు, వానకారు మబ్బులలో కన్న నిప్పు, కటిక చీకటిని త్రుటి కాలము కనుదూరము చేసే నిప్పు, ఆ నిప్పే అరణ్యాన్ని కాల్చేసిన ఆ నిప్పే తొలి మానవ మెదడులో భావ దారిద్ర్య అరణ్యాన్ని మెల్లమెల్లగా కాల్చివేసి మనసు పొరలలోన వెలుగు పొగను ప్రసారించింది. ఆ నిప్పు పిలిచితే రావాలి, ఆ నిప్పుకు అధిపతి కావాలి,
ఆ నిప్పు సొంతము కావలే రాతియుగ మానవుని మెదడున రాజుకొనే యోచనగా నిప్పు అహోరాత్రులు రాతి మనిషిని అంటుకొని వెంటాడే నిప్పు. నిప్పు కోసం ఎన్ని తిప్పలు పడెనో శ్రముడు, నిప్పు కోసం ఎన్ని ముప్పులు పొందెనో శ్రమి. ఏళ్లకేళ్ళు అడవి నిప్పును తెచ్చుకొని కాపాడుకున్నా నిప్పును పుట్టించే యోచన మరవలేదన్నడు శ్రముడు. మబ్బు మబ్బు కరుసుకుంటే మింటిలోన మెరపు నిప్పు, రాయి రాయి ఒరుసుకుంటే రవ్వల రూపంలో నిప్పు, కొమ్మ కొమ్మ రాసుకుంటే కోనలోన కొరవి నిప్పు. కొమ్మ కొమ్మతో మరి కొయ్య కొయ్యతో కర్ర కర్రతో రాసి చూస్తే కొయ్య కొయ్యతో రాసి చూస్తే కొరత లేని కొత్త నిప్పు. నిప్పు సొంతం చేసుకున్న శ్రమకు దొరికింది తన సహచరుడు శ్రముని మెప్పు. ముసిగేసిన దూర దూర వలపు నిప్పు. ఇలా నిప్పును సాధించుకున్నది శ్రమి. జరుగుతూ ఉంది కాలం. నేను అనేది నాది. ఏదైనా జంతువులు చంపాలంటే దగ్గరికి పోయి ఓ రాయత్తయ్యాడు, దగ్గర పోయి దాన్ని చంపాలి. ఎలా? ద ఫస్ట్ మిషన్ ఆన్ ది ఎర్త్ బాణం, మొట్టమొదటి యంత్రం సార్. ఇది నా అనుభవం చెప్తున్నా. ఎటు తోచట్లా 3-4 రోజులు దాన్ని గడిపేశాను. ఒకసారి మా బాబు నానమ్మని వాళ్ళ హోటల్కి వెళ్దాం తినడానికి అని చెప్పి తీసుకెళ్ళాడు. వెళ్ళాం. నాకు పెద్దగా ఈ అమెరికా మనకి పదే ఉండదు. వెళ్ళాను. అయితే అక్కడ స్ప్రింగ్ డోర్ ఉందండి. నేను ముందెళ్ళా. నా వెనుక ఒక ఆంగ్లో ఇండియన్ ఒక అబ్బాయి, ఆ అబ్బాయి ఒక ఉన్నారు. నేను దాటుకొని పోయి దాన్ని నెట్టేసి నేను లోపల పోయినా. కానీ అది వెనకోడికి తగులుతుందన్నది ఆలోచన నాకు రాలే. అంతే కదా, వాడు మొహం పగిలిపోతుంది కదా మనం పట్టుకోపోతే. నేను అలా ముందుకెళ్ళిపోయి దాన్ని వదిలేసా. మా బాబు నా పొరపాటు గమనించి వాడు గమ్మున వెనక నుంచి వచ్చి అట్లా ఆపాడు. అప్పగానే ఆ అమ్మాయి నా దిక్కు అలా చూసింది. బహుశా లోపల కంట్రీ బ్రూడ్ అని తిట్టొచ్చు బహుశా. నాన్న వాడు చెప్పాడు, కొడుకు కదా నాన్న అట్లా వదిలేదు నాన్న, వెనక వాళ్ళ మొహం పగిలిపోద్ది నాన్న అని చెప్పాడు. నేను లోపల పోయి కూర్చోబోతున్నా కానీ నాకు ఆర్కిమిడిస్ బరువును కనుక్కోవడానికి నీళ్ళల్లో దూకినప్పుడు పక్కన తెలిసిపోద్ది మునిగగానే. మీకు తెలుసుగా సూత్రం, తెలుసు కదా ఆర్కిమిడిస్ సూత్రం. అప్పుడు ఆయన స్నానం చేస్తున్న మనిషి అట్లాగే యురేకా యురేకా అని బయలుదేరుతాడు బజార్కి. నేను కూడా మావాడేమో కొంచెం నన్ను తిడుతున్నాడు, నేను యురేకా అని అరిచాను. ఏంది నాన్న నేనంటుంటా, ఏం లేదు లేరా నాకు అర్థమైపోయింది అంటున్నాను నేను. అక్కడ ముందెళ్ళిన వాడు వదిలిన మర్రి ఊడ ఒకసారి, ముళ్ళ కొమ్మ ఒకసారి. ముందెళ్ళిన వాడు వదిలిన మర్రి ఊడ ఒకసారి, ముళ్ళ కొమ్మ ఒకసారి. వెనుక వచ్చే వాడి ముఖం గాయపరిచినప్పుడు దెబ్బతిన్న శ్రముని కనుల ఉబికింది నీరేనా? దెబ్బతిన్న శ్రముని తలలో ఊహ కూడా ఉబికింది. లాగి వదలడంలో సాగి దెబ్బ కొట్టే కనిపించని ఆయుధమేదో ఉందని స్ఫురించింది శ్రమునికి. లాగి వదలడంలో సాగి దెబ్బ కొట్టి కనిపించని ఆయుధం ఒకటి ఉందని స్ఫురించిన ఆ శ్రమునికి, దెబ్బతిన్న ఆ శ్రమునికి మేధస్సున సృజనాత్మకమగు ఆలోచనల
అమ్ముల పొదకు పాదు పురుడు పోసుకుంది. లాగి వదిలితే తగిలిన దెబ్బ ముఖానికి వాడికి ఒకసారే తగిలింది. కానీ లాగి వదిలితే తగిలిన దెబ్బ మేధస్సుకు ఎన్నిసార్లు? 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు, లెక్క పెట్టలేనన్ని సార్లు లాగి వదిలితే తగిలిన దెబ్బ ధ్వనులై, ప్రతిధ్వనులై, ధ్వని కంపనలై, ప్రకంపనల కంపనలై నిద్ర పట్టనివ్వలేదు ఆ శ్రమునికి. దెబ్బతిన్న ఆ శ్రమునికి దూరము నుండి మహాబలుడైన శత్రువుని, దూరము నుండి మహాబలమైన జంతువుని చేతికి నెత్తురంటకుండా, చెయ్యి కలపకుండా మట్టు పెట్టి తీరాలని మనసులోన మరుగుతున్న మహారంది ఒకవైపు, లాగి వదిలితే తగిలిన దెబ్బ యాది ఇంకొక వైపు. ఈ రెంటికి ప్రతికూల బంధమేదో ఉన్నదనే బలీయ విశ్వాసం శ్రమునిలోన మరోవైపు. దేవులాట, వెదుకులాట, కొసమెరుపు, పుట్ట గుట్ట, చెట్టు గట్టు లాగి వదలడానికి ఒదిగే ఒక కర్ర కోసం గవేషణ. ఎన్ని చెట్లు చూశాడో, ఎన్ని కొమ్మలొంచారో, శ్రమ, ఎన్ని పొదలు వెదికారో, ఎన్ని మైళ్ళు నడిచారో. ఎదురుగా నిలువెత్తు పొదలుగా వెదురు పొద, వేల ధనుస్సులను పొదువుకున్న వెదురు పొద కదిలెను తన మెదడు పొద. వేల ధనువులను పొదువుకున్న వెదురు పొద కదిలెను తన మెదడు పొద. వెదురును వంచాడు, వంగలే. వెదురును చీల్చాడు, వంగింది. వంచిన వెదురు వద్దను ఆపేందుకు, చుట్టేందుకు, కట్టేందుకు, పట్టి ఆపి ఉంచేందుకు ఏదో ఒకటి కావాలని పూల తీగ, ముళ్ళ తీగ, సిప్పి తీగ, చెట్ల తీగ తెగుతుందని, ఏది సరిపోదని ఆలోచన, పరిశోధన, పరిశీలన. లాగితే సాగాలి, తిరిగి యథాస్థితికి రావాలి. లాగితే సాగాలి, తిరిగి యథాస్థితికి రావాలి. తను తిని వదిలిన చర్మం, ఎంత కొరికినా సాగి తెగని చర్మం, ఎంత నమిలినా తెగక సాగిన చర్మపు నరం నారిగా మలిచి, వెదురు నుంచి బిగించి, ధనువుగా నిర్మించి, దృఢమగు పుల్ల చివర చెకుముకి రాయిని చెక్కి, ములుకులుగా తగిలించి, ములుగర్రలాగా ములుపుల్ల అనే బాణం పుల్ల తయారించి సంధించను మొదటి శరం. కుప్పకూలె క్రూర మృగం సాధించిరి ఆదిమ శ్రములానాడే తొలి యంత్రం. మన పూర్వజులైన శ్రమలు సృష్టించిరి తొలి యంత్రం, తొలి మారణ యంత్రం, ఇంధన మెరుగని యంత్రం. సంకుల సమరం లేకనే శత్రువును కూల్చివేసి, సుదూరంగా ఉండి వేట త్రుటి లోపల ముగించేసే, శత్రు కంటపడకుండా ప్రత్యర్థిని నేల కూల్చే ప్రతిభాన్విత యంత్రం. రాబోయే త్రేతాయుగ బాణానికి వాలి కంటబడకుండా వాలిని వధించబోయే శ్రీరామాస్త్రానికి, పాండవ మధ్యముడికి పశుపతి అందించబోయే పాశుపతాస్త్రానికి మూల బాణం, మూలాస్త్రం, మూల ధనువు ఇదే. తూటాలకు, ఫిరంగులకు, శతఘ్నులకు, క్షిపణులకు తొలి రూపం, తొలి మూలం, తొలి బీజం ఇదే. అంది వచ్చును శ్రమునికి ధనుస్సు, అది ఆదిమ శ్రముల మేధో శ్రమ తపస్సు. అదే ఆదిమ ధనుస్సు. ఇలా ఒక్కొక్కటి కనుక్కుంటూ వెళ్తున్నారు. ఎక్కడో కనిపించిన పండు తీసుకుపోయారు, ఆ పండు తిని ఎక్కడో పడేశారు, అక్కడ అలాంటి మొక్కే వెలిసింది. ఇవన్నీ గమనిస్తూ నడుస్తూ ఉంది చరిత్ర, రామాయణం. తన ఆకలి తీరుటకు
ఒక చెట్టు కాదు, వందలు వేలాదిగా తిండి చెట్లు కావాలి. తవ్వేందుకు నేలను పలుగు పారా ఉంది. పనిని ముట్టుకొని చేసే పనిముట్లు ఉన్నాయి. పనిలో వాడే కరాలుగా పనికొచ్చే పరికరాలు పనికరాలు ఉన్నాయి. చెట్లు పెరిగేందుకు, మొక్క పెంచేందుకు, మట్టి తవ్వేందుకు, సులభంగా వేగంగా భూమి మెత్తపరిచేందుకు, భూమి పై పొరలను సుతారంగా వలిచేందుకు పార కన్న గడ్డపార కన్నా గొప్పది కావాలి. శ్రముడి శ్రమి మస్తిష్క కేదారంలో మొదటి సాగేదో మొదలైంది. వేలి కొసల దువ్వెనలతో తలకురులను దువ్వినట్టు. ఆలోచించాలని మనం ఒకసారి అనుకుంటుంటాం. వేలి కొసల దువ్వెనలతో తలకురులను దువ్వినట్టు, వేలి కొసల అరకలతో తల నేలను దున్నినట్టు, తలపుల వేలి కొసలతో మెదడు బీడు దున్నినాడు శ్రముడు. తలుక్కున మెరిసే తలలో వంచిన తన వేలి కొసలు, వంచిన తల వేలి కొసలు ఇంకే వంచిన వేలల్లే రూపుదిద్దుకున్నది చిత్రంగా నాగలి. భౌతిక ఆలోచనలకు భౌతిక ఆకారం ఇస్తే చేతికొచ్చే నాగలి. అటు ఇటు మనుషుల పట్టి, ఆపై అటు ఇటు గుర్రాల కట్టి దున్నే శ్రముడు. గింజలు చల్లుతూ వెంట నడిచే శ్రమి సహచరి, కృషివల జీవన సహచరి. నాగలి భుజాన ఎత్తి నడిచిన తొలి బలరాముడు కృష్ణుడి అన్న కాదు, శ్రముడు. తొలి బలరాముడు శ్రముడు. నాగలితో వరుస కట్టి స్వేద్యంలో పుట్టుకొచ్చే గొర్రు, కొడవలి, కురిపే, గుంటుక, అవి చేతులు బదులుగా పనిచేసే పనికరాలు. నేటి మన షడ్రసోపేత భోజనాల వరాలు. తొలి పంటను పండించిన మొదటి రైతు కరాలు ఈనాటి నాగళ్ళు. ఇప్పటికీ కొంచెం యాంత్రికంగా వెళ్తా ఉంది. అంటే ఇంత పెద్ద కావ్యం, ఆ ప్రశ్నలకు కూడా మనం ఎప్పుడు చూస్తున్నా ఇప్పుడే చూస్తున్నట్టు ఇప్పటిదాకా ఒక శారీరకమైన అందం ఉంటుంది, దానికి హృదయానికి ఒక స్పందన ఉంటుందనే ఆలోచన లేదు శ్రమలకు. అలా గడిచిపోతున్నాయి జీవితాలు. ఇన్ని పరికరాలు వస్తున్న తర్వాత ఆలోచన లోపల పదును. ఎప్పుడు చూస్తున్నా ఇప్పుడే చూస్తున్నట్టు వెన్నెలను బంగారాన్ని తోడు పెడితే పేరుకున్న గడ్డగట్టిన మీగడ పెరుగులా అనిపించింది శ్రేణి. అంటే అమ్మాయి వెన్నెలను బంగారాన్ని తోడు పెడితే పేరుకున్న గడ్డగట్టిన మీగడ పెరుగు శ్రమిలా అనిపించింది. ఎన్నడూ లేదు, ఈనాడే ఎందుకలా అనిపిస్తున్నట్టు. ఒక రొమాంటిక్ ఫీలింగ్ వస్తుంది. మనిషి కవిగా మారబోతున్నాడు, చిత్రలేఖకుడుగా మారబోతున్నాడు కాబట్టి ఓ ఫీలింగ్ వస్తాం. గట్టు తెంపుకొని వస్తున్నవి శ్రమిడిలో భావోద్వేగపు గుర్రాలు. ఈరోజు నాకేమైంది? అటు ఇటు కనిపించే ఉల్లి పొరలను చుట్టుకున్న తెల్ల రంగు రాళ్లలా ఉన్న పళ్ళతో నేనెన్నడూ కళ్ళతో చూసుకోలేని మనస్సును రంపంతో కోసినట్టు అనిపిస్తుంది. ఎందుకన్నట్టు 100 సార్లు శ్రమిని చూసినా ఇప్పుడే చూస్తున్నట్టు శ్వేత రంధ్ర ద్వారాలు తెరుచుకొని వస్తున్నాయి శ్రమిడిలో భావోద్వేగపు సెలయేళ్ళు. ఈ పూట నాకేమైంది? బొట్టులో ఉన్న సుగంధం కస్తూరి మృగానికి తెలియనట్టు శ్రమి శరీరం, శ్రమి శిరోజాల నుండి వచ్చే సంపెంగ మల్లె చేమంతులకు లేని పచ్చిగా కమ్మగా వచ్చే ఈ వాసన ఈ క్షణమే ఎందుకు తెలుస్తుందన్నట్టు. కాలి వేళ్ల గోరు వంకల నుండి నుదురు నెలవంక దాకా ముని వేళ్లతో తడుముతుంటే మునుపెన్నడు లేని మత్తు శీతలం కమ్ముకొస్తుందేంటి? చందమామంత ఉండ రేగుపండు
చందమామంత ఉండరేగు పండునెవడో ముక్కు నోరు చెవిగా చెక్కినట్టు శ్రమి ముఖం చీకటిని ఏటవాలుగా కోసి అతికించినట్టు ఎంత నల్లగా ఈమె కనుబొమ్మలు కనురెప్పలు. అవును, పళ్ళు వేలాడే ద్రాక్ష తీగలతో అల్లిన కడియాలు మోసే తన దండలు, బహుళ వర్ణ తృణకంకణాలు, బచ్చలి తీగల వడ్డాణాలు, బహుతెరంగుల రంగురంగుల పూలు, ఉంగరాలు మోసే వేళ్ళు, ఏ ఆచ్ఛాదన లేని ఈమె బాహుమూలల నూనూగు రోమాలను గని నేను ఊగుతున్నానేంటి తాటికల్లు తాగినట్టు. మును పార్శ్వమే కాదు, వెనుపార్శ్వం కూడా కనువిందు కూర్చాలని ఏ రసాది దేవతో ఇచ్చిన బిరుదులు నన్ను పొద్దుతిరుగుడు పువ్వుల్లా గుండ్రంగా తిప్పుతున్నాయేంటి. చందమామను సుతారంగా కోసి రెండు నెలవంకలుగా ఎదురెదురు పరస్పర వ్యతిరేకంగా పెట్టి నడుముగా నిలబెట్టినోడెవడు అనిపిస్తుందేంటి. వెన్న ముద్దలో వజ్రపు రజను పిసికి ముద్దలుగా చేసినట్టు ఈ పాల పర్వాలకి కోమల కాఠిన్యత కోమలత్వమేమి. ఎప్పుడు చూసినా నగ్నయే శ్రమి, ఇప్పుడింత భావోద్విగ్నతేమి. ఎప్పుడు తాకిన సహచర్యే నడుస్తున్న పళ్ళ పూల పల్లకీలా అనిపిస్తుందేమి. ఏమేమి ఎద ఇసుక పర్రెలలో తొలిసారి భావుకత రసికత పరిమళ పసిడి సెలయే ఆవిరుల చిగుళ్ళు, ఊహల ఉక్కపోతలు, వేసవిలో పిల్లలకు జ్వరంతో తట్టుపోసినట్టు చౌలతో శ్రముని మనసుకు వలపు తట్టుపోసినట్టవుతుంది. మళ్ళీ శ్రములలో గొనుగుడు కొంచెం గుండె రాగం. ఎంత తప్పు! ఈ నెలంత శ్రమితో ఇన్ని పనులు చేయించానా, ఈ సుమంతతో శ్రమితో ఇన్ని పరుగులు తీయించానా, ఈ శ్రమిక వెతల తిమిరము చూయించినాను, ఈ శ్రమిక వెతల తిమిరము నా బ్రతుకు సమరము చేయించినాను. ఎంత తప్పు! అరెరే, సుమవాయువు వీచితే కందిపోయే ఒళ్ళు, పూరేకు లొత్తితే కమిలే పాదాలు, నేలపై బండరాలపై తిరిగి బండలైపోవుటేమి. పాదాలు తాకకుండా నేల మీద నడిచే వీలు లేదా? ఈ నేలను సోకకుండా కాలి నడక వీలవదా? తనువునెవరు తగలకుండా నడిపించను వచ్చు, తనువుకేది తాకకుండా తీసుకెళ్ళను వచ్చు. పాదాలకు ముళ్ళు కుచ్చకుండా ఎలా, పాదాలకు మట్టి అండకుండా ఎలా, రాయో రప్పో పుల్లో పొడకో అంటకుండా ముట్టకుండా ఈమె పాద కమలాలను కాపాడేది ఎలా? మళ్ళీ మన శ్రముడిలోన మళ్ళీ తన మెదడులోన లక్ష పక్షుల పక్షాల రెపరెపరెపారవాలు, కుప్పలు కుప్పలుగా పువ్వుల పుప్పొడి దుమారాలు. పాదాలకు నేలకు నడుమ తెర ఏదో కట్టాలి, పాదాలకు నేలకు నడుమ తెర ఏదో కట్టాలి, పాదాలకు నేలకు మధ్యన తడికేదో పెట్టాలి. శ్రమ రమణీయ రమ్య పాదాబ్జము కాపాడే రక్ష ఏదో కావాలి. ఆమె పాద రక్షణ చేయాలి, తనకు పాద రక్షలు చేయాలి. ఆకు కట్టి చూశాడు శ్రముడు, తీగ చుట్టి నడిపాడు శ్రముడు. రాళ్ళు ముళ్ళు తేళ్ళు చీమ నుండి నహి నహి రక్షతి. అల్లనాడు విల్లు కొరకు అల్లెతాడు చర్మంతో తయారించిన యాది వచ్చింది. తోలును పాదాలకు పొట్లంగా చుట్టి తృప్తిగా నిట్టూర్చాడు. అది చూచిన సహచరి ఆగామి యుగంలో పుట్టబోయే ఆడవాళ్లకు సుకుమారం సున్నితం పేరిట అవలతనం ఆపాదించడానికి, పౌరుషత్వం పటుత్వం మటుమాయం చేయడానికి మార్గం తెరుచుకుంటుందనే మాయా మర్మం తెలియని శ్రమి తన మనోహరుని పరిణతికి, హృదయ దృక్పథానికి, సౌకుమార్యపు వ్రతానికి తన పెదవులతో అతని పాదం ముద్దాడింది. పాద రక్షలను కూర్చిన శ్రముని చేతిని ముద్దాడింది. శ్రోతలారా, ఇంకేముంది విశేషం చెప్పు, తయారైంది మనిషికి మొట్టమొదటి చెప్పు.
శ్రోతలారా, ఇంకేముంది విశేషం చెప్పు. తయారైంది మనిషికి మొట్టమొదటి చెప్పు. రాబోయే రామకథలోన భారతుని శిరస్సుపై నెక్కిన అయోధ్య సింహాసనాన్నెక్కే శ్రీరామ పాదుకలకు ఇవే శ్రమ మూల పాదుకలు. ఇవే శ్రమ మూల పాదుకలు. ఈనాడు ఎల్లడల గుడులలో నుదురులతో ముద్దాడే శ్రీ సాయి పాదుకలకు ఇవే శ్రమూల మాతృకలు. ఇవే శ్రమూల మాతృకలు. హాయ్, వచ్చినావా? వెరీ సారీ, నాకు ఇప్పుడే తెలిసింది. నాన్నగారు వెరీ సారీ అమ్మా. విఖడియం అటరికాంత ఒళ్ళంతా ఆకుపచ్చ వలువలతో కప్పుకున్న ఈ వేళ తీగ వంపు చూడ్డానికి, రెమ్మ ముఖం చూడ్డానికి అలుముకున్న ఆకులను తొలగించి చూస్తుంటే కనురెప్పలలోన ఏదో నున్ను మెత్తని కొత్త మత్తు బట్ట బయలు ఎట్టెదురుగా కనిపించే దానికన్నా కనుమరుగును చేసే ఆకు తెరలైనా మంచు పొరలైనా కమ్ముకొని కప్పివేసి దాచిపెట్టే వాటిని తొలగదీసి దాగి ఉన్న వాటిని చూడడంలో ఏదో ఒక తీపి తృప్తి కనిపించింది. చూడాలనే ఏదో తీపి ఆతృత ఉంటుంది, ఆర్తి ఉంటుంది. గిరులలోన, తరులలోన, లోయల్లో, ఎత్తుల్లో, అడవుల్లో, ఆడ మగాళ్లలో సున్నితమగు అందాలకు సన్నటి అడ్డేదో ఉంటేనే లోనున్నది చూడాలని ఎన్నడూ తెలియని మధుర మాదకత ఉబుకుతుంది. తనకైనా ఎదుట ఉన్న తనకైనా ఏదో ఒక సన్నని మెత్తని పొర హత్తుకొని ఉండాలి. ఆకు కట్టి కొన్నాళ్ళు, తోలు చుట్టి కొన్నేళ్ళు ఆత్మ తృప్తి పొందిన జానెడు పొట్టలు నింపే జీవన పోరాటంలో అటువురికి ఇటువురికి, అది పెరికి ఇది పెరికి, అది నరికి ఇది నరికి అనవరతం పోరాడే శ్రమికి కట్టుకున్న ఆకులకు చిరుగులు పడుతున్నవి. చుట్టుకున్న చర్మమేమో ఒరుసుకుపోతున్నది. ఆకు కన్న మందమైన, తోలు కన్న తేలికైన మనిషి చర్మమును దాచి మరో చర్మముండాలి. మనసులోన మనసేదో ఏకుతుంది మనస్సుని, మెదడులోన మెదడేదో రాట్నంలా తిప్పుతుంది మెదడుని. సాలీడు గూడులను ఏనాడో గమనించిన శాలిగా శ్రముడు సాలీడును తన గురువుగా ఏనాడో భావించను ప్రతిభాశాలిగా. ఏనుగులను పందులను జింకలను ప్రాణాలతో పట్టుకునేందుకు తీగలతో వలవల్లిన విద్య తెలుసు శ్రముడికి. ఏటికి ఎదురీది వెళ్ళే చేపలను బంధించేందుకు నారలతో వలలల్లే చాతుర్యం కలదు శ్రమికి. వల కన్నా దట్టమైన వల ఏదో అల్లాలి. రంధ్రం లేని వలకై రందిపడిది శ్రముడు. రాత్రి పగళ్ళు రాట్నాల్లా గిరగిరా తిరుగుతున్నవి. వర్షాలు మాసాలు దివసాలు పురిపెడుతున్నది మెదళ్లను. అటు ఇటు మరమగ్గంలో తిరుగుతున్న కండెలాగా కొట్టుకునే మెదడులోంచి, బౌద్ధిక శ్రమ నెగడులోంచి పుట్టుకొచ్చే రాట్నం. సిద్ధించను చే మగ్గం. గొర్రెలలో మేకలలో కనిపించే ఉన్ని దారం. పత్తి చేల పువ్వులలో, అరటి చెట్ల ఆకులలో ఉందనిపించను దారం. నిండు సభలో ద్రౌపదికి దండాలుగా శ్రీకృష్ణుడు అందించబోయే చీరలకు 7 పొరలుగా చీరను కట్టుకున్న యువరాణుల సౌందర్య చర్మాలనిపించే పారదర్శపు తెరగా నేయబోయే చీరలకు, అగ్గిపెట్టెలో మనిషి సర్ది పెట్టగలిగే అతి సున్నితంపు చీరలకు, ఉంగరాల నుండి సులువుగా దూర్చగలిగే చీరలకు, మూల వలువలకు నేసిన మూల విరాన్మూర్తి ప్రతిభాశాలి పుట్టినాడు. నేత వృత్తి నేలబోయే దీశాలి వెలిసింది. ఇప్పుడు ఒక క్వశ్చన్ వేస్తాను. ఒక్కసారి ఒకే ఒక్క ద్రౌపదికి మానం కాపాడిన శ్రీకృష్ణుడు పరమాత్ముడైతే, ఒకసారి ద్రౌపది మానం కాపాడిన కృష్ణుడు పరమాత్ముడైతే, యుగాలుగా ప్రతిరోజు
మానవాళి మానాలను కాపాడగా వస్త్రాలను నేస్తున్న నేయబోయే చేనేతగాడు కాదా పరమాత్ముడు. వాడు పరమాత్ముడు, వీడు పరమాత్ముడు. వాడు మానవాళి, వాడు గీతకారుడు, వీడు చేనేతకారుడు. వాడు వనమాలి, వీడు వస్త్రమాలి, వీడు వసనమాలి. మీకు అర్థమవుతుందిగా, చాలా దాటవేస్తున్నాను, అన్ని మీకు చెప్పట్లేదు.